హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ సంవత్సరం భద్రకాళి జయంతి ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, పూజా విధి, ప్రాముఖ్యత, ఆచారాలు, భద్రకాళి జయంతి కథ గురించి అన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భద్రకాళి మహాదేవత పార్వతి యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటి. భద్రకాళి దేవత అన్ని ధర్మ పురాణాలలో ప్రస్తావించబడింది. భద్ర అంటే దీవెనలు, అదృష్టం మరియు శ్రేయస్సుతో కూడినది. భద్రకాళి పార్వతీదేవి యొక్క అత్యంత ప్రసిద్ధ రూపం. యుద్ధానికి ముందు రాజపుత్రులు దీనిని పూజిస్తారు. భద్రకాళి జయంతి పండుగను భద్రకాళీదేవి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్లో ప్రకారం భద్రకాళి జయంతి పండుగను జ్యేష్ఠమాసం కృష్ణపక్షం 11వ రోజున జరుపుకుంటారు. భద్రకాళి జయంతి రోజున ఉపవాసం ఉండి భద్రకాళీదేవిని భక్తితో పూజించే వారికి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. భద్రకాళి జయంతి పండుగను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి మరణం తర్వాత ఈ పవిత్రమైన రోజున భద్రకాళీదేవి శివుని జుట్టుతో కనిపించిందని నమ్ముతారు. భద్రకాళి జయంతిని హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆరాధన దినంగా జరుపుకుంటారు. భద్రకాళి జయంతి పండుగ ఆర్య సారస్వత బ్రాహ్మణుల ప్రధాన పండుగలలో ఒకటి. భద్రకాళి జయంతి వేడుక హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు కాశ్మీర్లలో చాలా ప్రసిద్ధి చెందింది. భద్రకాళి జయంతిని భద్రకాళీదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఇది జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి 2025 మే 23 శుక్రవారం రోజున వస్తుంది. దీనిని భద్రకాళి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి ప్రారంభం 2025 మే 22వ తారీఖున తెల్లవారుజామున 2:41 ఏకాదశి తిథి ముగింపు 2025 మే 23వ తారీఖున తెల్లవారుజామున 12:18 భద్రకాళి జయంతి ఆచారాలు. హిందూ భక్తులు భద్రకాళి దేవిని పూర్తి భక్తి మరియు అంకిత భావంతో పూజిస్తారు. వారు ఉదయాన్నే నిద్రలేచి ఉదయం ఆచారం పూర్తి చేసిన తర్వాత ఈరోజు నల్లటి దుస్తులు ధరించాలి. భద్రకాళి జయంతి నాడు నలుపు లేదా నీలం రంగులు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. భద్రకాళి మాత విగ్రహాన్ని పూజాస్థలంలో ఉంచి నీరు, పాలు, చక్కెర, తేనె మరియు నెయ్యితో పవిత్ర స్నానం చేస్తారు. దీని తరువాత పంచామృత అభిషేకం తర్వాత తల్లి విగ్రహాన్ని బాగా సిద్ధం చేస్తారు. అలంకరణ అంతా బాగా చేస్తారు. ఈ రోజున దేవికి కొబ్బరి నీళ్లు సమర్పించటం కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు. దీని తర్వాత చందన పూజ మరియు బిల్వ పూజ జరుగుతుంది. అసలు ప్రార్థన మధ్యాహ్నం ప్రారంభమవుతుంది మరియు భద్రకాళి దేవిని ప్రసన్నం చేసుకోవటానికి, ఆమె దైవిక ఆశీర్వాదం పొందటానికి అనేక దేవత మంత్రాలను పఠిస్తారు. భక్తులు సాయంత్రం కాళీదేవి ఆలయాలను కూడా దర్శిస్తారు. ఈ సందర్భంగా పూజలు ఇంకా ఇతర ఆచారాలలో పాల్గొంటారు. భద్రకాళి జయంతి పూజా విధి. హిందూ మతంలో భక్తులందరూ భద్రకాళి దేవిని పూర్తి అంకితభావంతో విశ్వాసంతో పూజిస్తారు. ఈ రోజున భక్తులందరూ ఉదయాన్నే లేచి దినచర్యల నుండి విరమించుకున్న తర్వాత భద్రకాళి దేవిని పూజిస్తారు. భద్రకాళి జయంతి రోజున నల్లని దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు మీరు ఈ రోజున నీలిరంగు దుస్తులు కూడా ధరించవచ్చు. భద్రకాళి దేవిని పూజించడానికి ఇంటి పూజ గదిలో ఉత్తరం వైపు కూర్చొని మీ ముందు చెక్కతో చేసిన పీఠాన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ చెక్క పీఠం పైన కొంచెం గంగాజలాన్ని చల్లి దాన్ని మరమ్మతు చేసుకోవాలి. ఇప్పుడు అవుట్డోర్ పై అంటే గడపకి నీలం రంగు వస్త్రాన్ని ఉంచండి. దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భద్రకాళి తల్లిని అగ్ని రూపంలో పరిగణిస్తారు. శారదానంగా ఇంట్లో ఏ అగ్ని రూపం యొక్క పూజను పూజించరు మరియు ఈ పూజను పండితుడి నాయకత్వంలో కూడా చేస్తారు. ఇప్పుడు నీరు, పాలు, చక్కెర, తేనె, నెయ్యితో దేవతను అభిషేకించుకోవాలి. భద్రకాళి జయంతి రోజున కొబ్బరి నీటితో తల్లిని అభిషేకించటం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇప్పుడు దేవతకు కుంకుమ తిలకం చేసుకోవాలి. అమ్మవారిని పూజించిన తర్వాత
భద్రకాళి తల్లికి నమస్కరించి దుర్గా కవచం, దుర్గా చాలీసా, దుర్గా హారతి చేయాలి. ఇంకా ఈ రోజున భక్తులందరూ సాయంత్రం కాళీమాత ఆలయాలను దర్శించి అక్కడ జరిగే పూజలు, ఇతర ఆచారాలలో పాల్గొంటారు. భద్రకాళి జయంతి ప్రాముఖ్యత. భద్రకాళి జయంతి వైభవం నిలయం పురాణంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని విత్తస్త మహత్య అని కూడా అంటారు. భద్రకాళి జయంతి రోజున కాళీదేవిని పూజించటం వల్ల మానవ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. భద్రకాళి జయంతి. దోషాల రోజున భద్రకాళీ దేవిని పూజించటం వల్ల జాతక సంబంధ సమస్యలు కూడా అధిగమించవచ్చు. కృష్ణపక్షంలోని ఏకాదశి నాడు భద్రకాళి జయంతి పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో భద్రకాళి జయంతిని భద్రకాళి ఏకాదశిగా కూడా జరుపుకుంటారు. మంగళవారం మరియు రేవతి నక్షత్ర భద్రకాళి జయంతి రోజున వస్తే అది మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భద్రకాళి జయంతి సందర్భంగా కుంభమేళా కూడా నిర్వహిస్తారు. హిమాచల్ ప్రదేశ్, కర్జాండ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో భద్రకాళీ దేవి యొక్క అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. భద్రకాళి జయంతి కథ. భద్రకాళి జయంతి వెనుక ఒక ప్రసిద్ధ పురాణం ఉంది. భద్రకాళీ దేవతను రుద్ర రూపంలో శివుని గౌరవనీయ భార్య అయిన మాత పార్వతీ రూపంలో భావిస్తారు. పురాణాలు కూడా భద్రకాళీ మాత పార్వతీ రూపం అని చెబుతున్నాయి. వాయు పురాణం మరియు మహాభారత కథల ప్రకారం గొప్ప అశ్వమేధ యజ్ఞం సందర్భంగా దక్ష ప్రజాపతి శివుని అవమానించినప్పుడు తల్లి సతీదేవి అగ్నిగుండంలోకి దూకి తన ప్రాణాలను అర్పించింది. తరువాత ఆయన భద్రకాళి రూపాన్ని తీసుకున్నారట. ఈ గాయాన్ని శివుడు భరించలేక వీరభద్రుడి రూపాన్ని తీసుకున్నాడు. మరొక పురాణం ప్రకారం దురిక అనే రాక్షసుడు బ్రాహ్మణకు తపస్సు చేయడం ద్వారా అమరత్వం అనే వరం పొందాడు. బ్రహ్మాజీ వరం ప్రకారం అతన్ని ఏ విధంగానూ చంపలేరు. వరం పొందిన తర్వాత దురిక ప్రజలను వేధించటం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఆ రాక్షసుడిని చంపి లోకంలో శాంతి మరియు లాభం పొందటానికి భద్రకాళీ దేవిని సృష్టించాడు. శివుడు తన 3వ కన్ను తెరిచాడు. దాని నుండి భద్రకాళీ దేవి కనిపించిందట. భద్రకాళీ దేవి దారి కన్ను నాశనం చేసింది. ఇదండి భద్రకాళి జయంతి కథ అయితే తెలుసుకున్నాం కదా. అలాగే భద్రకాళి జయంతి పూజా విధానం, ఆచారాలు, ప్రాముఖ్యత, తిథి, సమయం అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి మా తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో వీడియో అన్నమాట. అందరూ కూడా చూస్తారని చెప్పి నేనైతే కొంచెం పాటి బిట్ అయితే ఇలా పెట్టానండి. చాలా రకరకాల వేషాలు అయితే వేస్తారు. అందులో ఇదొక వేషం అన్నమాట. అమ్మవారి రూపం అయితే ధరించారు వీళ్ళు. అసలు చూస్తుంటే అమ్మవారిని చూస్తున్నట్లే ఉందండి కదండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చూస్తుంటే అమ్మవారే వచ్చి నాట్యం చేస్తున్నట్లు ఉంది కదా. చాలా బాగుంటుంది. అలా చూస్తూ ఉండిపోవాలన్నమాట. అలా అక్కడ ఉన్నప్పుడు అయితే ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదండి. చాలా బాగా అయితే వేశారు ఆమె. చూడండి, మగవారు ఆడవారు వేషం వేసి ఇలా అయితే చేస్తారు. ఆడవాళ్ళు కూడా కొంతమంది మగవారి వేషం వేస్తారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా చాలా రకరకాల వేషాలు వేసి అమ్మని తృప్తిపరిచి అమ్మవారి ఆశీర్వాదం అనేది పొందుతారు. మా తిరుపతి గంగమ్మ జాతర చాలా అంటే చాలా బాగా వైభవంగా జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.